హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నుండి నేను డైలీ వ్లాగ్స్ తీద్దాం అనుకుంటున్నాను. ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంకా అలా బ్రష్ చేసేసుకొని ఇంకా ఫేస్ వాష్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళంగానే అమ్మమ్మ ఉప్మా చేయమనింది. ఇంకా తన హెల్ప్ తీసుకొని అన్నీ ఇంకా ప్రాసెస్ ఉప్మాకి చేయడానికి స్టార్ట్ చేశాను అనమాట. మెయిన్గా మనం ఈ డైలీ వ్లాగ్స్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇంకా మన ఛానల్ వ్యూస్ అనేవి పెరగడం లేదు, అంటే ఒక 200-300 వచ్చేసి స్టాప్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఇలా డైలీ బ్లాగ్స్ తీస్తే మనకంటూ మెమరీస్ క్రియేట్ అవుతాయి, ఇంకా ఛానల్ గ్రోత్ కూడా ఉంటుందని ఈ డెసిజన్ తీసుకున్నాను. సో నేను ఇలా డైలీ బ్లాగ్స్ తీయడం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేసేయండి. ఇలా మన ఉప్మా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఇంకా అన్ని ఆనియన్ని హాఫ్ మూన్గా కట్ చేసేసుకొని ఇంకా కొత్తిమీర టమాటా అన్నీ కోసేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా గ్యాస్ ఆన్ చేసేసి ఇంకా పెనంలో ఆయిల్ పచ్చిమిర్చి అన్నీ వేసేసి దాన్ని కొద్దిసేపు ఫ్రై చేయనియాలి. అది అలా వేగిన తర్వాత ఈ ఆనియన్స్ని ఇంకా అంతా వేసి బాగా ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు దాన్ని బాగా వేయించాలన్నమాట. ఇంకా తర్వాత టమాటా వేసేసి దాన్ని బాగా బాయిల్ చేసేసి అందులో వాటర్ బాయిలింగ్ పాయింట్ రీచ్ అయిన తర్వాత అందులో ఉప్మా రవ్వ వేసేసి కొద్దిసేపు ఉండనిచ్చి ఇంకా అప్పట్లో కల్లా ఉప్మా అయిపోతుంది అనమాట. ఇంకా అలా అమ్మమ్మ నేను కొద్దిసేపు టీవీ చూసేసి కొద్దిసేపు పడుకున్నాను. ఇంకా 11 o'clock అయిందని ఇంకా ఆఫ్టర్నూన్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ నూనె వంకాయ చేయాలని డిస్కస్ చేసుకొని ఇద్దరం ఇంకా చేయడానికని స్టార్ట్ చేసింది ప్రిపరేషన్. ఇంకా నా కోసం అని ఎలా చేయాలి ఏమి అని నాకు చెప్తే నేను నేర్చుకుంటానని నా కోసం వెయిట్ చేసింది. అంతలోపు స్నానం చేసి వచ్చేసాను అన్నమాట, తలస్నానం. ఇలా చేసిన తర్వాత అన్నీ చెప్తుంది, ఇంకా అందులో ఏమేమి వేయాలి, ఏమేమి మిక్సీ కొట్టాలి అని. ఇంకా అందులో కొంచెం ఉప్పు వేయాలని అది కూడా చెప్తే కొద్దిగా ఉప్పు వేసిన తర్వాత ఇంకా ఉప్పు వేసేసిన తర్వాత ఇంకా పప్పులు కొబ్బరి అన్నీ ఇంకా మిక్సీ కొట్టాలని అవి సపరేట్ చేసేసి ఇంకా మిక్సీ కొడదామని మిక్సీ జార్ తీసుకొని వచ్చి ఇంకా మిక్సీ వేసేసాము. మిక్సీ వేసేసిన తర్వాత వంకాయలలోకి అంటే మనం ఈ స్టఫ్ అంతా పెట్టడానికి ఆ వంకాయలలోకి స్టఫ్ అంతా పెట్టేసేసి ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. తర్వాత ఇంకా పెనం పెట్టేసి ఇంకా మిగతా అంతా అమ్మమ్మ చూసుకుంటాలే అంటే సరేలే అన్నాను. ఇంకా తనంతా చేసేసిన తర్వాత నాకు చెప్తాలే అని అంటే నేను అంతవరకు సినిమా చూస్తూ ఉండిపోయా. ఇంకా పాపం నాతో మాట్లాడుతూ అలానే ఇంకా వంకాయ మొత్తం అంతా చేసేసింది. టేస్ట్ అడిగింటే టేస్ట్ చేసా, చాలా బాగుంది అనమాట. ఇంకా అలా మహానటి మూవీ చేసేసి కొద్దిసేపు పడుకొని ఇంకా ఈవినింగ్ 3 o'clock అయ్యేతలకి ఇంకా స్నాక్స్ ఉండాలి కదా అని ఇంకా నేనే బొరుగులు ప్రిపేర్ చేసుకొని తినేసా. ఇంకా ఒత్తులు పేడిన తర్వాత మొఖాన్ని బొట్టు లేదని అమ్మమ్మ తిట్టేసరికి ఇంకా నేనే బొట్టు పెట్టేసుకొని ఇంకా కసు దోసేసాను అనమాట. 5 o'clock అయింది కదా అందుకని. ఫ్యాన్ లేదన్న చాలా చెమట వచ్చేసింది, ఇంకా అందుకని ఫ్యాన్ వేసేసుకొని కొద్దిసేపు ఫ్యాన్ కింద ఉందాంలే అని ఇంకా టీవీ ఆన్ చేసి టీవీ చూస్తున్నా. బాయ్ గాయ్స్.